టీడీపీ ఆవిర్భావం నుంచి అపజయం చూడని నియోజకవర్గాల్లో హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం మొదటి వరుసలో ఉంది. అభ్యర్థి ఎవరైనా పార్టీలో సంక్షోభాలు, ప్రతికూల పరిస్థితులు చుట్టుముట్టినా ఇక్కడ విజయం టీడీపీదే. ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్ని శక్తులు వడ్డినా, వ్యూహాలు రచించినా విజయం టీడీపీ ఖాతాలో పదిలంగా ఉంటుంది. మరి ఇంత గట్టిపట్టు, ప్రజాభిమానం, తిరుగులేని విజయం సాధిస్తున్న హిందూపురం కోటలో పాగా వేస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెబుతున్నారంటూ వైసీపీ అభ్యర్థి దీపికారెడ్డిని గెలిపించే బాధ్యత నాదే అంటున్నారంట. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గెలిపిస్తాడు, మేము చూస్తాము అంటూ పురం వైసీపీ నేతలు పెదవి విరుస్తున్నారు. పురం గెలుపుపై వైసీపీ ధీమా ఏంటో లుక్ చేద్దాం. అనంతపురం ఉమ్మడి జిల్లాలో హిందూపురం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. గత ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ గాలివిచ్చిన హిందూపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 2014 ఎన్నికల్లో సాధించిన మెజారిటీ కన్నా గత ఎన్నికల్లో మెజారిటీ పెరగడం ఆసక్తికర అంశం. రానున్న ఎన్నికల్లో హ్యాట్రిక్ దిశగా అడుగులు వేస్తున్న టీడీపీని కట్టడి చేయడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సాధ్యమా అంటే వైసీపీ నేతలే కష్టం అంటున్నారు. క్రియాశీలక రాజకీయాల్లో చురుకుగా ప్రజల్లో ఉన్న నేతలను కాదని కొత్తగా దీపికారెడ్డిని నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. అంతేకాకుండా హిందూపురం నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతలను ఐక్యం చేసి దీపికారెడ్డి విజయం కోసం పనిచేయాలని ఆదేశిస్తున్నారు. అయితే హిందూపురం నియోజకవర్గంలో నేతలు, కార్యకర్తలు దీపికారెడ్డి అభ్యర్థిత్వంపై అధిష్టానం పునరాలోచించాలని సూచిస్తున్నారు. నందమూరి బాలకృష్ణకు ధీటైన అభ్యర్థిని ఎంపిక చేయడం ద్వారా గట్టి పోటీ ఇవ్వొచ్చనంటున్న స్థానిక వైసీపీ కార్యకర్తలు, నాయకులు దీపికారెడ్డి అభ్యర్థిగా పోటీ చేస్తే టీడీపీకి భారీగా మెజారిటీ రావడం ఖాయమే అని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం వైసీపీ అభ్యర్థిగా దీపికారెడ్డి ఎంపికపై నిర్వహించిన సర్వేలో వ్యతిరేక ఫలితాలు రావడంతో వైసీపీ అధిష్టానం అభ్యర్థి మార్పుపై యోచిస్తున్నట్లు సమాచారం. పైగా ఇప్పటి వరకు విడుదల చేసిన 5 జాబితాల్లో సైతం హిందూపురం నియోజకవర్గ వైసీపీ అభ్యర్థిని ప్రకటించలేదు. హిందూపురం వైసీపీ అభ్యర్థిగా దీపికారెడ్డిని ప్రకటిస్తే ఆ ప్రభావం హిందూపురం పార్లమెంటు అభ్యర్థి శాంతమ్మ విజయంపై కూడా పడుతుంది అనే ఆందోళన పార్లమెంటు అభ్యర్థిలో కనిపిస్తుంది. వైసీపీ సర్వే ఫలితాలు దీపికారెడ్డి విజయ అవకాశాలు కష్టమే అంటున్నా దీపికారెడ్డిని గెలిపించే బాధ్యత నాదేనని, హిందూపురం నియోజకవర్గం వైసీపీ అభ్యర్థిగా దీపికారెడ్డిని ప్రకటించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధిష్టానానికి సూచించినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా దీపికారెడ్డిని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా గెలిపిస్తారని నియోజకవర్గ నేతలు గుర్రుగా ఉన్నట్లు కనిపిస్తుంది. నియోజకవర్గంలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా పార్టీ కార్యక్రమాలు వేరువేరుగా నిర్వహిస్తున్నారు. దీపికారెడ్డిని అభ్యర్థిగా ఎంపిక చేస్తే సహకరించడానికి నేతలు సిద్ధంగా లేరని, తమ సహకారం, ప్రమేయం లేకుండా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలా గెలిపిస్తారో చూస్తామని నేతలు లోలోపల రగిలిపోతున్నట్టుగా కనిపిస్తుంది. స్థానిక నేతలకు, ప్రజలకు మధ్య ఉండే నేతలను పార్టీ అభ్యర్థులుగా ఎంపిక చేస్తే ఎన్నికల్లో గట్టి పోటీ ఇవ్వడం సాధ్యమవుతుంది అనే అభిప్రాయాన్ని అధిష్టానం ముందు ఉంచినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పిన విధంగా దీపికారెడ్డిని ప్రకటిస్తారా, లేక సర్వే ఫలితాల ఆధారంగా కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతారా చూడాలి మరి. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అధికార పార్టీ, ప్రతిపక్ష నేతలు వ్యాపారాలను టార్గెట్ చేస్తుండడం కలకలం రేపుతోంది. అధికారులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా తనిఖీల్లో పాల్గొనడం చర్చనీయాంశంగా మారింది. తనిఖీలు చేస్తున్న యంత్రాంగం అక్రమాలు జరిగాయంటూ 100 కోట్లు పెనాల్టీ వేస్తుండడం విశేషం. దీంతో అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మైనింగ్ శాఖ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రకాశం జిల్లాలో విపక్ష నేతల వ్యాపారాలపై వైసీపీ టార్గెట్ చేస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. పర్చూరు నియోజకవర్గంలోని మాటూరు, అద్దంకి నియోజకవర్గంలోని బల్లికురువ మండలాల్లో టీడీపీ మద్దతుదారుల గ్రానైట్ క్వారీలే లక్ష్యంగా మైనింగ్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
తనిఖీల పేరుతో తమ క్యాడర్ను భయాందోళనకు గురిచేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా బాపట్ల జిల్లా మార్టూర్లో పలు గ్రానైట్ ఫ్యాక్టరీలపై విజిలెన్స్, మైనింగ్, లీగల్ మెట్రాలజీ అధికారులు దాడులు నిర్వహించారు. పర్చూరు టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు గ్రానైట్ ఫ్యాక్టరీల వద్దకు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. సర్చింగ్ ఆర్డర్స్, డెప్యుటేషన్తో సంబంధం లేకుండా తనిఖీలు చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఇది ముమ్మాటికి రాజకీయ కక్షేనని చెప్పుకొస్తోంది. సరైన పత్రాలు చూపించకుండా మైనింగ్ ఏది, మార్టూరులో ఎలా తనిఖీలు చేస్తారని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ప్రశ్నిస్తున్నారు. మైనింగ్ డైరెక్టర్ చెబితే వెంటనే దాడులు చేస్తారా అంటూ అధికారులను నిలదీశారు. టీడీపీ సానుభూతి పరులకు చెందిన గ్రానైట్ ఫ్యాక్టరీలపై బలవంతంగా దాడులు చేస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. పోలీసులు, విజిలెన్స్ అధికారులను అడ్డుపెట్టుకుని ఫ్యాక్టరీలపై పెనాల్టీ విధించడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. సోదాలు నిర్వహించిన మైనింగ్ అధికారుల వెంట వచ్చిన వాహనాల్లో కారం పొట్లాలు గుర్తించారు. అవి వాహనాల్లో ఎందుకు తీసుకొచ్చారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. నంబర్ ప్లేట్ లేని వాహనాలలో అధికారుల వెంట ప్రైవేట్ వ్యక్తులు వచ్చారని టీడీపీ వర్గీయుల ఆరోపణ. అధికారుల వెంట గుర్తు తెలియని వ్యక్తులు రావడం, వాళ్ల కార్లలో వైసీపీ జెండాలు ఉండటంతో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. దాడులు మొత్తం వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, దీనికి అధికారులు పూర్తిగా సహకరిస్తున్నారనేది టీడీపీ ఆరోపణ. ఎన్నికల సమయంలో తమను ఆర్థికంగా దెబ్బతీసేందుకు అధికార పార్టీ ప్రయత్నిస్తోందని మండిపడుతున్నారు. ఏపీలో అరాచక పాలన రాజ్యమేలుతోందని ఎమ్మెల్యే ఆరోపించారు. కాగా దాడులు చేపట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే తమ పోరాటం కొనసాగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.